నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఇవాళ అందరూ అనుకుంటున్నట్లుగా భారత జాతి చరిత్రలో ఒక అత్యంత అపూర్వమైన పవిత్రమైనటువంటి రోజు ఇవాళ. రామ ప్రతిష్ఠ జరగటం అనేటువంటిది హిందువుల యొక్క స్వప్నం నెరవేరిందన్నమాట. ఇవాళ సీతారాముల కళ్యాణాన్ని మీరందరూ కూడా చూశారు. ఉత్సాహవంతులై మీ అందరిలోనూ కూడా ఉత్సాహాన్ని ఉరకలెత్తించి మా పీఠ పండితుడు రమేష్ మీ అందరి చేత మీ లోపల ఉన్నటువంటి నటులను గాయకులను బయటికి తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తి హృదయంలోనూ కూడాను ఈ అన్ని లలిత కళామూర్తులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు అది బయటికి వస్తూ ఉంటుంది. చాలా ఉత్సాహం, సంతోషం ఇవన్నీ భవ్యమైనటువంటి ధర్మావేశం కలిగినప్పుడు ఇటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ సమయ సముచితమైన వాక్కులతో సురభి వాణీదేవి గారు, దేవసేన గారు, ఇంకా తదితరులైనటువంటి అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజా హృదయాల స్పందన, వేల లక్షల కోట్ల హృదయాలలో కలిగినటువంటి స్పందన ఇవాళ ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ స్పందన కనిపించింది. ఇవాళ రాముడు ఒక్క భారత జాతికి మాత్రమే కాదు, సమస్త మానవాళికి కూడాను ధర్మవీరునిగా ప్రకాశించేటువంటి దేవేశ్వరుడు ఆయన. రాముడు ధర్మవీరుడు, ధర్మం కోసం నిలబడ్డాడు ఆయన. ఆయన అంటాడు, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. నేను లోకాన్ని ఉపాసిస్తున్నాను, ఈ లోకం కోసం, ప్రజల కోసం నేనున్నాను. అవసరమైతే ప్రజల కోసం దేన్నైనా వదిలేస్తాను అన్నాడు ఆయన. స్నేహాన్ని వదిలేస్తాను, దయను కూడా వదిలేస్తాను, సౌఖ్యాలన్నింటినీ వదిలేస్తాను, అత్యవసరమైతే సీతను కూడా వదిలేస్తాను అన్నాడు. రామాయణ కథ మీ అందరికీ తెలిసింది. స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ. అలా వదిలేయవలసి వచ్చినందుకు నేనేమీ బాధపడను అని అంటాడు ఆయన. అంటే ఒక ధర్మవీరుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, స్థాపించటానికి, అది శాశ్వతంగా ఉండటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవతారం రామావతారం. ఆయన ధర్మవీరుడు మనకు. అలానే ఈ జాతిలో అటువంటి ధర్మవీరులు పరంపరగా వస్తూ వచ్చారు. మనకు కృష్ణుడు ధర్మవీరుడు, శివాజీ ధర్మవీరుడు, రాణా ప్రతాప్ ధర్మవీరుడు. ఇవాళ భారత జాతి హృదయాలలో నరేంద్ర మోడీ కూడా ధర్మవీరుడుగా ఉన్నాడు. అటువంటి స్థాయికి వచ్చాడు ఆయన. రామ మహత్వం, రామతత్వం తలుచుకుంటే ఎవరికైనా సరే పులకిస్తుంది. దేవతలలో మనం శివుడు, విష్ణువు, బ్రహ్మ, అమ్మవారు వీళ్ళందరూ చాలా ఉన్నారు. ఎందరో దేవతలు ఉన్నారు. ఆధ్యాత్మ రామాయణం ప్రకారం అందరూ కూడా రామభక్తులేట. అంటే శివుడు కూడా రామభక్తుడే, విష్ణువు సరే ఆయన అవతారం అనుకోండి, బ్రహ్మ రామభక్తుడే. మనకు కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక మాట చెప్తారు, అది స్మరించదగినటువంటి మాట. ఆయన తాను రామాయణం రాసి రాముడికి అంకితం ఇస్తున్నాను అని అంటూ ఒక అద్భుతమైన ఆలోచన చెప్పాడు. రామ మహత్వం ఎంతమందికి తెలుసును? పావునెరుంగు బ్రహ్మ. బ్రహ్మదేవుడికి రామ మహత్వంలో 4వ వంతు మాత్రమే తెలుసు. సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. సగం తెలుసుట పార్వతీదేవికి. మరి మిగతావి ఈ నీ వెరుంగుదువు తెల్లము కృత్స్నము. ఆ రామ మహత్తు మొత్తం కూడా నీకొక్కడికే తెలుసునయ్యా పరమశివ. అందువల్ల నీకోసం, నీ ఆజ్ఞతో నేను ఈ గ్రంథాన్ని రాముడికి అంకితం ఇస్తున్నాను అని అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అలా రాముడి మహత్వం
శివుడేమిటి, రాముడు ఇటీవలివాడు కదా. రాముడు ఎప్పటివాడు అంటే మీరు హిస్టరీ పుస్తకాల్లో చూస్తే అసలు విషయం తెలియదు మీకు. మన పురాణ వాంగ్మయం ప్రకారం 1,000,000 సంవత్సరాల క్రింద రామాయణం జరిగింది. భారతం 5,000 సంవత్సరాల క్రింద జరిగింది. కానీ రామాయణం మాత్రం 1,000,000 సంవత్సరాల కింద జరిగింది. అయితే ఇంకో అద్భుతమైన విషయం కూడా ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి రామాయణము, రామావతారం, ఇది ఇటీవల రామావతారం ఇదొక్కటే కాదు. యోగ వాసిష్టంలో ఒక మహాశ్చర్యకరమైన విషయం చెప్పారు. అనంతమైనటువంటి కాలంలో అవతారాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఇప్పటికీ రామావతారం 12 సార్లు వచ్చింది ఈ 200 కోట్ల సంవత్సరాలలో. ఇది మొన్న వచ్చినటువంటిది 13వసారి వచ్చినటువంటి రామావతారం అంటుంది యోగ వాసిష్టం. అట్లనే మనం కూడా అనేక సార్లు పుడుతూ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సన్నివేశాలు అనంతమైన కాలంలో జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలకు ఒకసారి ఒకే విధమైనటువంటి గ్రహకూటములు జరిగినప్పుడు సమానమైనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయట. అందుకే రాముడు మొదటిసారిగా మనకి ఎక్కడ కనిపిస్తున్నాడు అని అంటే ఋగ్వేదంలో కనిపిస్తున్నాడు. ఋగ్వేదంలో రామచరిత్ర ఉన్నది. అంటే రామాయణం రాకముందే, రాముడు రాకముందే రాముడు వస్తాడు అని చెప్పబడినటువంటి ఆ ఋగ్వేదంలో ఆ అద్భుతమైన విశేషం కనిపిస్తుంది. కాగా మరొక్క విషయం మాత్రం ప్రస్తావిస్తాను. రామ భక్తులు, రామవీరులు, ధర్మవీరులు అయినటువంటి వ్యక్తులు ఇవాళ ఎట్టనైతే మనం నరేంద్ర మోడీని గురించి అనుకుంటున్నాము, కృష్ణుడిని గురించి అనుకున్నాము, శివాజీని గురించి అనుకున్నాము, అదేవిధంగా భారతదేశ చరిత్రలో రామభక్తులు చేసిన ఒక అద్భుతం హనుమాన్ చాలీసా చదివారు. మన రమేష్ శర్మ కుమార్తె చక్కగా పాడింది కూడాను, మీరందరూ కూడా పాడారు. దీంట్లో ఈ తులసీదాస్ రాసినటువంటి రామాయణం రామచరిత మానస్సులో ఇప్పుడున్నటువంటి ఈ పాడబడినటువంటి హనుమాన్ చాలీసా ఆయన ఒకసారి బృందావనంలో పురాణం చెబుతున్నాడు. అందులో హనుమంతుడి ఘట్టం వచ్చినప్పుడు ఈ కథలన్నీ కూడా చెబుతున్నాడు. ఒకరోజు కథ చెప్పాడు, అయిపోయింది. అయిపోతే అందరూ వెళ్ళిపోయినారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మనిషి మిగిలాడు. పొడవుగా ఉన్నాడు, కొంచెం కృషించి ఉన్నాడు, కానీ మంచి తేజస్సు ఉన్నది, మాసిన గుడ్డలు ఉన్నాయి. ఆయన వచ్చి తులసీదాసుని అడిగాడు, మీరెవరు, అందరూ వెళ్ళారు, మీరెందుకున్నారు అంటే, హిందూ ధర్మాన్ని, హిందూ జాతిని రక్షించటానికి మీరు హనుమంతుణ్ణి ఆవాహనం చెయ్యండి, రాముణ్ణి పిలవండి, హనుమంతుడి చేత హిందూ జాతిని రక్షించమని మీరు చెప్పండి, మీరు చెబితే హనుమంతుడు వస్తాడు అంటే ఆయన అన్నాడు, నేను హనుమంతుడిని పిలవటం దేనికి, మా రాణా ప్రతాప్ ఉన్నాడు, ఆ రాణా ప్రతాపు ఈ పని చేస్తున్నాడు, హిందూ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఇంకా నేను హనుమంతుడిని పిలవాల్సిన పనే ఉంది అన్నాడు ఆయన. అంటే లేదు స్వామి, మీరు చెయ్యాలి, ఆ రాణా ప్రతాపు నేనే అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు తులసీదాస్. రాణా ప్రతాప్ ఏమిటిది, ఈ మాసిన గుడ్డలు ఏమిటి అంటే, నేను ఓడిపోయినాను అక్బర్ చేతుల్లో, నాకిప్పుడు సైన్యాలు లేవు, రాజ్యం లేదు, ఏమీ లేదు, ధనం లేదు, నా పిల్లలు అడవిలో గడ్డి రొట్టెలు తినవలసినటువంటి స్థితిలో ఉన్నాము, మీరు పూనుకోవాలా అంటే నన్నేం చేయమంటావు అన్నాడు. ఏం లేదు, నన్ను పట్టుకోవటానికి, నన్ను బంధించటానికి అక్బర్ రాజా మాన్సింగ్ను పంపిస్తున్నాడు, మీరు నాకు కొంత సమయం ఇచ్చేట్టయితే నేను మళ్ళీ నేను సైన్యాన్ని సమకూర్చుకుంటాను అన్నాడు ఆయన. అలాగే అన్నాడు. 4 రోజులకు మహాసైన్యంతో రాజా మాన్సింగ్ వచ్చాడు, అక్బర్ సేనాపతి మహారాజు. ఆయన వచ్చి, తులసీదాస్ ఇక్కడ రామాయణ ప్రవచనం చేస్తున్నాడు, మహాపురుషుడు అని వచ్చి నమస్కారం చేసి, స్వామివారు మీకు ఏదైనా సేవ చేసే అవకాశం ఇవ్వండి అని అడిగాడు. అంటే నాకేం సేవ కావాలయ్యా అన్నాడు. కాదు, మీరు ఏదైనా అడగండి, మీకు ఇక్కడ ఏదైనా ఒక పెద్ద ఆశ్రమం నిర్మించి ఇమ్మంటారా, ఏమంటా, ఏదైనా సరే నేను ఇస్తాను అన్నాడు. అంటే ఆయన నవ్వి,
నేను కోరింది ఏదైనా ఇస్తావా మాన్సింగ్ అన్నాడు. అంటే తప్పకుండా గోస్వామీజీ, నేను మాట తప్పను, నేను రాజపుత్రుణ్ణి అన్నాడు. అంటే అట్లయితే ఒక పని చేయి, మాట తప్పవు కదా, నీ సైన్యాలు తీసుకొని వెనక్కి వెళ్ళు, రాణా ప్రతాపును పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసి వచ్చావు, దాన్ని ఉపసంహరించుకొని వెనక్కి వెళ్ళు అన్నాడు. దిగ్భ్రాంతి చెందాడు. పాదుషాకు ఏం చెప్తాడు? సరే మీకు మాట ఇచ్చాను, అలానే చేస్తాను అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయినాడు. రాణా ప్రతాప్కు సమయం సమకూడింది, తర్వాత ధనం వచ్చింది, సైన్యం వచ్చింది, అంతా గెలిచాడు. అలా ఒక ధర్మవీరుడైనటువంటి రాణా ప్రతాపుకు మరొక మహాధర్మవీరుడైనటువంటి తులసీదాస్, ఒక సన్యాసి, ఒక యోగి భారతదేశ చరిత్రలో ఎటువంటి మార్పు తీసుకురావడానికి కారణమైనాడు రామభక్తుల చరిత్రలు చదువుతుంటే తెలుస్తుంది మనకు. రామభక్తులంటే కేవలం ఏదో రామభజన చేయటం, రామాయణ పారాయణం చేయటం, లేకపోయేటైతే ఈ చాలీసా పారాయణ చేయటం మాత్రమే కాదు, ఇవి చెయ్యాలి. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మవీరుడుగా నిలబడాలి. ఆ ధర్మవీరుడుగా నిలబడటానికే ఈ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దోహదం కావాలి అని భావిస్తూ మీ అందరి హృదయాలలో ఇవాళ మిగతా లలిత కళాత్మకమైనటువంటి శక్తులు విజృంభించినాయి అనుకోండి, ధర్మవీరత్వము యొక్క శక్తి కూడా విజృంభించునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.